బండికి. అరే రండ్రా. థ్యాంక్ యూ సార్. యా స్టాప్ దే. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ హోమ్ మినిస్టర్ గారు పక్కకెళ్ళారు సార్. ఇంతకాలం ఏమైపోయావు? నన్ను క్షమించండి సార్. నా ఆవేశం మూలంగానే మీ పదవి పోయింది. ఇప్పుడే కోర్టుకెళ్ళి జడ్జి గారికి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను సార్. నేను పదవిని పట్టుకుని వేలాడే మనిషిని కాదు నాగా. ఈ రాజకీయం వైకుంఠపాడు లాంటిది. నేను పావు నోట్లో పడ్డాను, అతను నిచ్చెనెక్కేశాడు. ముఖ్యమంత్రికి కావాల్సిన 150 మంది ఎమ్మెల్యేల్ని కొనేశాడు. కొనేస్తే మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సార్. అవును, ధర్మానికి కాదు, ఆపద్ధర్మానికి ముఖ్యమంత్రిని. మొత్తం పోలీసులు ఆఫీసర్లు అతని ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు. మిమ్మల్ని ఆరాధించే ఆ ఎమ్మెల్యేలు అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు సార్? అమ్ముడుపోయారు. నువ్వు మార్కెట్కి వెళ్తే కిలో వంకాయలు ఇంత అని చెప్తారు. ఆ సీజన్ అంతా ఒకటే రేటు. కానీ రాజకీయ నాయకుల రేటు నిలకడగా ఉండదు. సార్, మీరు మంచితనంతో అలా మాట్లాడుతున్నారు. నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. నేనేది మొదలు పెట్టను. మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. సార్, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మొత్తం ఎమ్మెల్యేలందరినీ మీకు సపోర్ట్ గా గవర్నర్ గారి ఇంటి ముందు నిలబెడతాను. నువ్వు కుర్రాడు, ఆవేశం నిన్ను ఇలా మాట్లాడిస్తావు. ఇవి ఆవేశంతో మాట్లాడే మాటలు కావు సార్. ఈ రోజు ప్రతి స్టూడెంట్ మీ వెనకాల ఉన్నాడు. మీకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. కుటుంబం కోసం చచ్చిపోవడం కంటే, కులం కోసం చచ్చిపోవడం కంటే, మతం కోసం చచ్చిపోవడం కంటే రాష్ట్రం కోసం చచ్చిపోవడంలో రాజసం ఉంది సార్. ఎవరు మీరు? జగదీష్ యూత్. ఊరుకో, నేను వచ్చాగా. మా బావ మా నాన్నని కూడా చంపేశాడు. త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే బలవంతంగా మా ఆయన సుహాసిని పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? హోమ్ మినిస్టర్ తో చేతులు కలిపి ఎమ్మెల్యేని కొన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళకంటే ముందు మనం ఏదో ఒకటి చేయాలి. మా ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో నా పేరునే పెట్టారు. అయితే కమాన్, నాతో బయలుదేరండి. ఆగండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సీక్రెట్ మ్యారేజ్. ఇక్కడైతే అలరైపోద్దని హోమ్ మినిస్టర్ గారి ఇంటికి తీసుకురమ్మన్నారు. జగదీష్ గారు, మరి మా దావతాం ఇక్కడ నాన్ వెజ్, అక్కడ వెజ్జే. మరి మా మందు ఎల్లవరా ముందు. హలో, అంతా ఎక్కడ చచ్చారా? ఇంతసేపు ఫోన్ ఎత్తలేదు. అమ్మగారు అక్కడ? మీతోనే వచ్చాడు కదా సారు. నాకాడికా? మిమ్మల్ని కాపలా కాయమంటే నా దగ్గరకు వచ్చారంటారేంట్రా? జగదీష్ యూత్ అని మీరేగా సారు అంతమంది పోరగాళ్ళని ఏడగా పంపించండ్రు. జగదీష్ యూత ఎక్కడికి తీసుకెళ్లారా? హోమ్ మినిస్టర్ తానికి. హోమ్ మినిస్టర్ దగ్గర? ఏంటయ్యా ఫేస్ లో ఫీలింగ్ అట్లా మారిపోతున్నాయి ఏంటి? ఆ నాకగాడొచ్చి మా ఆవిడ్ని మరదల్ని తీసుకెళ్లాడంట. వారిని ఎన్నాళ్ళు మనం మార్చేవాళ్ళం పార్టీలు, ఇప్పుడు పెళ్ళాలు మారుతున్నారు అనమాట. సార్, జోక్ లేకండి సార్. ఎమ్మెల్యేలు కొందామని దాచిన డబ్బంతా మా ఆవిడ పేరు మీద బ్యాంక్ లాకర్ లో ఉంది.
కత్తి లేకుండానే గుండు గీసేసాడండి. నోర్మై వెంటనే బ్యాంకులో నీకు ఫోన్ చేయి. హలో, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఒక గంటలో నా మిస్సెస్ని తీసుకొస్తున్నాను, ఉంటారుగా? ఆవిడ ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇప్పుడే వచ్చారా? అవునండి, ఎవరో కుర్రాడితో కలిసి వచ్చారు. కుర్రాడితో కలిసి వచ్చారా? ఓకే ఓకే. ధనలక్ష్మి హలో, నేను జగదీష్ని. మా మిస్సెస్ అక్కడికి వస్తే వెయిట్ చేయమని చెప్తారా? ఇప్పుడే మీ ఆవిడ వచ్చి డబ్బు మొత్తం తీసుకెళ్ళిపోయారండి. ఆంధ్ర బ్యాంక్, నేను జగదీష్ని మాట్లాడుతున్నాను. ఒకసారి మేనేజర్ గారికి ఇవ్వండి. నమస్తే. ఏం లేదండి, మా ఆవిడ అక్కడికి వస్తే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయనివ్వకండి, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అదెట్లా కుదురుతాయా? ఆవిడ లాకర్ ఆవిడని ఓపెన్ చేయొద్దంటే రాజకీయం ఒప్పుకున్నది కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. వాట్, ఆల్రెడీ ఓపెన్ చేసేసిందా? ఆఖరి లాకర్ కూడా అవుట్. అయ్యా, ఇప్పుడు తమరి తక్షణ కర్తవ్యం. కాశీ గారు, మీకు రాజకీయ అనుభవం ఎక్కువ. ఈ పరిస్థితిలో మంచి సలహా ఇవ్వండి. వెరీ సింపుల్. నీ దగ్గర సొమ్ము లేదని ఎమ్మెల్యేలకు తెలిసే లోపు అందరినీ నంది హిల్స్ లో దాచేయి. మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజునే హైదరాబాద్ లో ఫేసులు కనపడి. థ్యాంక్స్, అద్భుతమైన సలహా ఇచ్చారు. జగదీష్ పద. థ్యాంక్ యూ. అయ్యా కాశీ గారు, అప్పుడు జంప్ అన్నారు, ఇప్పుడు సలహా ఇచ్చారు. నాలాంటి రాజకీయ నాయకుల్ని గోపి అంటారు. గోడ మీద పిల్లి. అదే, ఒకవేళ నాగా ఎమ్మెల్యేలందరినీ కొనేశాడనుకో అటు జంప్ అయిపోతాం. అలా కాకుండా హోమ్ మినిస్టర్ అందరినీ నంది హిల్స్ పంపేశాడు అనుకో జంప్. అదే అనుభవం తక్కువ అంటే. దీన్ని జంప్ అనరు, క్యాంప్ అంటారు. మహాప్రభు, ఒక్కసారి మీ కాళ్ళు ఇవ్వండి. పొరపాటున కూడా నా కాళ్ళు గుంజే అవకాశం ఒక్కడికి కూడా ఇవ్వను. దోలు తీరిందా? ఫుల్. హలో, నేను అపోజిషన్ లీడర్ పొట్టి కాశీని మాడతా ఉండా. ఆ సైడ్ ఎవరు? నాగా. ఏంటి బాబు, ఏంటి సేవ? మన సీఎం గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యాలి. దానికి మీ సహకారం కావాలి. సహకారమా? ఓ చాక్లెట్ అడిగినంత తేలికి అట్ట అడిగేస్తున్నావయ్యా. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. కావచ్చు, కానీ మీ పాలసీయే ఫ్రీ కదా. సపోర్ట్ మాత్రం ఫ్రీ కాదు బాబు. మీ దగ్గరున్న 32 మంది ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేయకూడదు. ఎంత కావాలి? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఒక 50 చొప్పున 16 కోట్లు. మరి లీడర్ని కదా, 1 కోటి, మొత్తం 17 కోట్లు. ఎరా? అలాగే ఇస్తాను.